అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి తొందరలో వినాయక చవితి అయితే రాబోతుంది కదండి. అయితే వినాయక చవితి పండుగ కోసం మనం పూజా మందిరాన్ని, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. అయితే వినాయక చవితి పండుగ కోసం మనం తప్పకుండా పూజా మందిరాన్ని శుభ్రం చెయ్యాలా, ఒకవేళ శుభ్రం చేయలేని వారు ఏం చెయ్యాలి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మన హిందువులు జరుపుకునే పండుగలలో తొలి పండుగ వినాయక చవితి పండుగ. అందుకని తప్పకుండా మన ఇంటిని పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోవాలండి. అయితే ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే మనకి వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజు అయితే వచ్చిందండి ఈ 2024 సంవత్సరంలో. కాబట్టి మనం శనివారం కంటే ముందుగానే మన పూజా మందిరాన్ని ఇంటిని అయితే శుభ్రం చేసుకోవాలండి. మనకి సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారంతో అమావాస్య తిథి అనేది ముగుస్తుందండి. మనం మంగళవారం రోజు ఇంటిని శుభ్రం చేసుకోం కాబట్టి బుధవారం రోజు కానీ గురువారం రోజు కానీ మనం ఇంటిని పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోవచ్చండి. మరలా మనం శుక్రవారం రోజు డీప్ క్లీనింగ్ పనులు అనేవి చేసుకోం కదండి. అందుకని మనం బుధవారం రోజు కానీ గురువారం రోజు కానీ ఇంటిని కానీ పూజా మందిరాన్ని కానీ శుభ్రం చేసుకోవచ్చండి. ఇంట్లో ఎక్కడ కూడా బూజు దుమ్ము ధూళి లేకుండా చూసుకోండి. ఒకవేళ మీకు ఈ బుధవారం రోజు కానీ గురువారం రోజు కానీ ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవడం కుదరకపోతే అప్పుడు మీరు శనివారం రోజైనా మీరు ఉదయాన్నే ఇంటిని క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత మీరు స్వామివారికి పూజను అయితే చేసుకోవచ్చండి. అయితే వినాయక చవితి పండుగ కోసం మనం ఇంటిని పూజా మందిరాన్ని తప్పకుండా క్లీన్ చేయాలండి. ఎందుకంటే మనం స్వామివారికి వ్రతం అనేది చేసుకుంటాం కాబట్టి తప్పకుండా మనం శుచి శుభ్రంగా ఉండి మన ఇంటిని కూడా శుచి శుభ్రంగా పెట్టుకునే మనం స్వామివారికి పూజను అయితే చేయాలి. అందుకని తప్పకుండా పూజా మందిరాన్ని ఇంటిని అయితే శుభ్రం చేసుకోండి. ఒకవేళ ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవడం కుదరలేని వారు ఏం చెయ్యాలి అని అంటే గంగా జలాన్ని కానీ గోమయాన్ని కానీ లేదంటే పసుపు కలిపినటువంటి నీటితో కానీ మనం ఇంటిని అలాగే పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవచ్చండి. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. వీలు ఉన్న వారు మాత్రం తప్పకుండా పూజా మందిరాన్ని ఇంటిని అయితే శుభ్రం చేసుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.